నేను నిద్రపోలేదు, ధ్యానం చేసుకుంటున్నాను. అయినా నేనేదో ఎక్కడికో పారిపోతున్నట్టు అంత గట్టిగా అరుస్తాడు. ఉదయాన్నే నీ ముఖం చూడందే నాకు పొద్దు కూడా పోదు. అలాంటిది నిన్ను వదిలే నేను ఎక్కడికి పారిపోతాను? నేను హాయిగా ధ్యానం చేసుకుంటుంటే నీ మాటలు నాకు చెవులకి వినసొంపుగా వినిపిస్తూనే ఉన్నాయి. నీ పట్టిన శబ్దం లక్ష్మీదేవి ఏదో ఇంట్లోకి వచ్చినట్టు అటు ఇటు ఇటు తిరుగుతుంది. ఇక నువ్వు అక్కడ నాట్యం చేస్తుంటే స్వర్గంలో రంగంలో నాట్యం చేస్తూ మిక్సీలో వేసి ఒక అందమైన బొమ్మగా తయారు చేసి ప్రాణం పోతే ఎంత అందంగా ఉంటావో నువ్వు కూడా అంతే అందంగా ఉంటావు. అయితే మీరు ధ్యానం చేసింది రంభ ఊరుసు మేనక కోసం మాట. నీకు అలాగే అర్థమైందా? సరే గాని పప్పులో వేయడానికి ఉప్పు లేదు, కాస్త అలా షాప్కి వెళ్ళి తీసుకొస్తారా? తెమ్మంటే షాప్కి సరాసరి స్వర్గానికైనా వెళ్ళిపోతాం. ఇప్పుడే తెస్తా. నాకు ప్రస్తుతానికి స్వర్గానికి ఏమొద్దు, షాప్కి వెళ్ళి తీసుకురండి. ఇంత చిన్న పని కూడా చేయలేరా మీరు? నేను సాల్ట్ తెమ్మంటే సోడా ప్యాకెట్ తెచ్చారు. ఇప్పుడు ఏమేసి పెట్టను మీకు? చూడు, నాకు చిన్నప్పటి నుండి ఉప్పు లేని పప్పు అన్నం తినడం అలవాటే కదా. అలాగే ఉప్పు లేకుండా పెరుగన్నం కూడా ఎప్పుడు తింటున్నాను కదా. ఈసారి అలా తినేస్తానులే. ఏదో ఈరోజు మీకు పప్పు టమాటా వేసి పెడదాం అనుకున్నాను, కానీ మీరు పెరుగన్నంతో సరిపెట్టుకుంటా ఉంటున్నారు. ఏం చేస్తాను? పెళ్ళైన దగ్గర నుంచి పెరుగన్నం తినడం అలవాటే కదా. ఏంటి రోజు పెరుగన్నం పెడుతున్నట్టు మాట్లాడుతున్నారా? సర్లే కాంతం, మాటలయ్యి వచ్చాక ఉప్పేదో సోడా ప్యాకెట్ ఏటో తెలియటం లేదే కాంతం. మీరు ఒక్కరైనా వచ్చారు, ఇంకెవరైనా వచ్చారా? హలో, చూడమ్మా, ఈ ధ్యానం ఆనాపాన సతి ధ్యానం. దీనిని మా గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారు మాకు తెలియజేశారు. ఏమండి ఏమండి, బట్టలు తెచ్చారు, కొత్త బట్టలు వేసుకొని చూడండి. లోపలికి వచ్చి చాలకపోతే షాప్ వెళ్ళి మార్చుకొని వస్తాను. చూడే కాంతం, ఎవరో కొత్త వారు వచ్చారు. వాళ్ళకు ధ్యానం చెప్పే భాగ్యం నాకు కలిగింది. వాళ్ళని పంపించిన తర్వాత ఆ బట్టలు ఏదో వేసుకుంటాను, కానీ ముందు నువ్వు అదే పని చూడు. అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలి. అప్పో దీపో భవ అంటే నీకు నీవే దిక్కువి కా అని ప్రథమ సత్యం. దీనిని మా గురువు గారు మాకు తెలియజేశారు. తులసీదళ పాఠకులకు ఇదే ప్రథమము మరియు అంతిమ సందేశం అని మా గురువు గారు చెప్పారు. కాబట్టి కళ్ళు మూసుకొని వేలులో వేలు పెట్టుకొని అలా శ్వాస నిశ్వాసం గమనిస్తూ ఉన్నాయి. ఎవరి దీపాన్ని వాళ్ళు వెలించుకోవాలనుకున్నప్పుడు ఈ గురువులు ఎందుకు, ఈ సంసారం ఎందుకు, పెళ్ళి ఎందుకు? చావడానికే పుట్టుకైతే ఈ జనన మరణాలు ఎందుకు? చూడే కాంతం, ఈ జనన మరణాలు అన్నవి ప్రకృతి ధర్మం. ఈ ఆత్మ ఆ పరమాత్మలో ఐక్యమయ్యేంత వరకు ఏదో ఒక జన్మ తీసుకొని ఆ జన్మలను ఉద్ధరించుకొని మోక్షం వైపు నడుస్తుంది. అంతేగాని మోక్షం అంటే ఏదో ఈజీగా సంపాదించలేం. ఎంతో ధ్యాన సాధన చేయాలి, ఎంతో సేవ చెయ్యాలి, ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఎరుకుతో జీవిస్తే గాని మోక్షం అంత వేగా సంభవించదు. అవునా? మరి ఏ జన్మలో మోక్షం లభిస్తుందో తెలిస్తే డైరెక్ట్ గా ఆ జన్మలోనే వచ్చి మోక్షం పొందొచ్చు కదా, మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఇలా షార్ట్ కట్లు ధ్యానానికి మోక్షానికి పనికిరావే కాంతం. 10th క్లాసు ఇంటర్మీడియట్ చదవకుండా డిగ్రీ పరీక్షలు రాస్తానంటే అవుతుందా? అలాగే ఎన్ని జన్మలు తీసుకుని అన్ని జన్మలు ఎంతో కొంత పుణ్యం సంపాదిస్తూ సేవ చేస్తూ జ్ఞానాన్ని పంచుకుంటూ ముక్తిని పొందాలి. అంతేగాని ఇలాగ అడ్డదారుల్లో మోక్షం పొందాలని కోరుకోకు. మరి మీరు మన పెళ్ళైన దగ్గర నుంచి సాధన చేస్తున్నారు కదా, ధ్యానం చేస్తున్నారు, మరి మీకెందుకు రాలేదు మోక్షం? అది వచ్చే సమయానికి అది వస్తుందిలే. మమ్మల్ని అమాయకుని చేసి ధ్యానం వస్తుంది, జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది అని చెప్పి మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేయకండి. చూడు కాంతం,
మోక్షం అంటే ఒక జన్మలోనో ఒక రోజులోనో ఒక క్షణంలో వచ్చేది కాదు. అది ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ మీ గురువు గారికి మోక్షం రాదు, మీకు మోక్షం రాదు. వెళ్ళండి. ఇంకా ఇంకొకసారి మోక్షం ధ్యానం వచ్చారా ఈ సంగతి చెప్తాను. పోనీ. ఇప్పుడే కాంతం మనకు తెలిసిన జ్ఞానం ఏదో వాళ్ళు చెప్తామని ప్రయత్నం చేస్తున్నాం. అయినా వాళ్ళ ముందు నన్ను అవమానిస్తున్నారు. నన్ను అవమానించినా పర్వాలేదు, వాళ్ళని ఎందుకు అలాగా పంపించేశావు. అయినా నీతో వేగడం నా వల్ల కావట్లేదు. నిన్ను భరించలేకపోతున్నా. కొన్ని రోజుల పాటు నీకు దూరంగా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. కనీసం ధ్యానమైనా చేసుకునేట్లేదు. ఎంతసేపు మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి. నీకు అదే కదా కావాలి, అర్జెంటుగా మోక్షం కావాలి. ఏంటి ఒక రోజైనా అయ్యింది కానీ ఇంకా ఈయన లేవలేదు. నేను అన్న మాటలకు కోపట్టారో ఏమిటో. స్వామి ఏవండి, లేవండి. ఏవండి, నేనేదో మిమ్మల్ని ఏడిపించాలని అన్నాడే గాని నాకు మీ మీద ఎటువంటి కోపం లేదండి. లేవండి. అయ్యో, నన్ను ఎన్నోసార్లు ధ్యానం చేయని చెప్తున్నారు. ధ్యాన జగత్ రోజు చదువుతూ ఉండేవారు. నేనెప్పుడు చదవలేదు, ఏనాడు చదవలేదు, తీసిన పాపాన్ని కూడా పోలేదు. కానీ నేను ధ్యానం చేస్తూ ఆయనతో పాటు సూక్ష్మలోకాలకు వెళ్ళి ఆయన ఎలాగని తీసుకువస్తాను. ధ్యానం శ్వాస మీద ధ్యాస ఉంచవలెను. నమస్కారం నారద మహాశయ. నేను భూలోకంలో ఎంతో సాధన చేశా, ఎంతో శక్తి సంపాదించాను. నాకు మోక్షం ఇప్పించండి గురువు గారు. మోక్షము నీ వెనకాతలే పరిగెత్తుకుంటూ వస్తుంది నాయన. ఎక్కడికి దాపించావా? ఎక్కడ కూడా నాకు ఆనందం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపో. ఓకే, అవును, ఆ చేతిలోది ఏంటి నాయన? ఇది పిరమిడ్ సార్, పిరమిడ్. దీన్ని నెత్తి మీద పెట్టుకొని ధ్యానం చేస్తే 3 ఎనర్జీతో విపరీతమైన శక్తి వస్తుంది సార్. అబ్బో, స్వర్గలోకానికి పిరమిడ్ కూడా తీసుకొని వచ్చావే. నువ్వు సామాన్యుడు కాదు నాయనా, సామాన్యుడు కాదు. పెళ్ళాన్నైనా వదిలేస్తావు కానీ పిరమిడ్ మాత్రం వదలలేదే నాయనా నువ్వు. అయ్యా, నా సమస్యని మీ ధ్యానం ఉందా? ఈ భూలోకంలో ఎంతో ధ్యానం చేసి పిరమిడ్లు కట్టించి శాకాహార న్యాయం చేసి ఆ బాధలో మీరు చెప్పుకుందామంటే మీరు ఇలా యావత్వం చేయండి. లేదు నాయనా, లేదు. మోక్షం ఇప్పించండి. అయ్యా నాయన, మోక్షము నా చేతిలో లేదు నాయన. మీకు అతి దగ్గరలోనే. మీరు ఏదైనా అదేమి ఇప్పించగలరా? కావాలా మోక్షం? ఏమిరా ఈ భూలోకంలో బతకడం అంత కష్టంగా ఉందా? నరకానికి తీసుకుపోతా. వదలండి, వదలండి. ఏదో నేను భూలోకంలో సేవ చేశాను, నాకు ముక్తి కావాలని మీకు చెప్పింది. మీరు ఇలా లాక్కెళ్ళడం బాగోదు. నా భర్తను విడిచిపెట్టు. నా భర్తను చూసే భయపడను, ఇంకా నిన్ను చూసి భయపడతానా? మా భూమండలం మీద ఎంతో మంది బ్రహ్మరాక్షులను చూసైనా నేను భయపడను. నా భర్తను గాని వదిలిపెట్టలేదో మీ పెద్ద తల్లైన ద్రౌపదీదేవికి చెప్తాను. తల్లికి చెప్తావా? చూడు, లేవండి, లేవండి. మన భూమండలం మీదకి వెళ్ళిపోతాం. లేవండి, మన భూమి మీదకే వెళ్ళిపోతాం. లేవండి. ఓరి ఘటోత్కచ, నీకెంత కండకావరము! నా భర్తనే పడవేసితివా? నేనే గాని పతివ్రతనైతే, పార్వతీదేవి వ్రతాన్ని చేసిన దాన్ని అయితే
నా భర్త ఇప్పుడే లేచి నిలబడు కాక. ఓరి ఘటోత్కట, ఎంతో మంది పతివ్రతలు పుట్టిన నేల మీద పుట్టాను. సతీ అనసూయ తన భర్త కోసం యమధర్మరాజుని గజగజలాడించి భయపెట్టి తన భర్త ప్రాణాన్ని తిరిగి దక్కించుకునేది. నువ్వెంత? నేనే కాని పతివ్రతనైతే, నిత్యం పార్వతీదేవి వ్రతాన్నే చేసిన దానైతే నా భర్త లేచి నిలబడు కాక. స్త్రీల పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నా నీకు స్వర్గలోకానికి దారి ఎవరిచ్చారు? ఎంతైనా రాక్షస పుట్టుక కదా. నేనే గాని పతివ్రతనైతే, నిత్యం పార్వతీదేవి వ్రతాన్నే చేసిన దానైతే నీ తల 1000 ముక్కలు. అమ్మా శాంతించమ్మా, శాంతించు. నారాయణ నారాయణ. ఈ కలియుగంలో ఆడవాళ్ళకి పవర్స్ ఉందమ్మా. భర్తనైనా మాయం చేయగలరు, లేదా భర్తని లేకుండా మాయం చేయగలరు. నారద మహర్షి వారికి ప్రణామములు. స్వామి, ఈ స్వర్గలోకంలో యుగాల నుండి ఉండి నాకు బోరి కొట్టేస్తుంది స్వామి. నన్ను భూలోకానికి పంపించే మార్గం చూపిస్తారా? నారద మహర్షి, అయినా ఈ వ్యక్తి ఎవరు? రాముడయ్యా, రాముడు నాయన రాముడు. నాకు భూలోకానికి పంపించే మార్గం చూపించండి స్వామి. స్వామి, మాకు మోక్షం కలిగించండి స్వామి. నా భర్తకు కాదు, నాకు కావాలి మోక్షం. మోక్షం ఏదో నాకే ఇప్పించింది. లేదు, నాకే ఇప్పించండి స్వామి. అయ్యా రాముడు, నాకు భూలోకంకి వెళ్ళాలన్నా ఆయన. భూలోకానికి వెళ్ళాలని ఉందా? మేమెంతో తపస్సు చేసి స్వర్గలోకాలకు వచ్చి ఇక్కడే ఉండిపోదాం అనుకుంటుంటే నువ్వు భూలోకంలోకి వెళ్దాం అనుకుంటున్నావా? చూడండి, భూలోకం అంటే ఏదో అనుకుంటున్నారు. అక్కడ ప్రతిరోజు ఆధిపత్యం కోసం యుద్ధాలు, ఇంట్లో ఆధిపత్యం కోసం మొగుడు పిల్లల మధ్య గొడవలు. భూలోకం అంటే ఇదే. నా మాట విని ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. కాదని భూమి మీదకి వెళ్ళాలనుకుంటున్నావు అనుకో, నిన్ను కరువు ప్రాంతంలో ఉన్న ఒక రైతు కుటుంబంలో పుట్టించారనుకో, అప్పుడు వాళ్ళు పడుతున్న బాధలు కష్టాలు నీకు తెలుస్తాయి. సమయానికి వర్షాలు పడక, పండిన పంట గిట్టుబాటు రాక ఆత్మహత్య చేసుకుంటుంటే అప్పుడు గిలగిలగిలగల కొట్టుకుంటుంది. లేదా మధ్యతరగతి కుటుంబంలో సరే నీకు జన్మించారనుకో, వాళ్ళు ఫైనాన్షియల్ కట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే అప్పుడు తెలుస్తుంది నీకు భూలోకం యొక్క మోక్షం కోసం స్వర్గం వైపు కళ్ళెత్తుకొని చూసి ఇంట్లోకెళ్ళి ఏదో మూల కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మోక్షం కావాలి అని అప్పుడు గడుస్తా చూడు. అప్పుడు ఈ రాముడిని గుర్తు వస్తాడు. ఆ మాట విని ఇక్కడ ఉన్నావా సరే సరే, లేకపోతే భూమి మీద వెళ్ళి తీర్చుకో. వద్దు నాయన, నాకు ఆ భూలోక కష్టాలు వద్దు నాయన. ఇక్కడే స్వర్గలోకాలు ఉంటాను. నాయన, మోక్షము నా చేతిలో లేదు నాయన. మీకు అతి దగ్గరలోనే ఒక సమావేశం, బోర్డు మీటింగ్ ఉంది నాయన. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సమావేశం ఉంది నాయన. నీ పేరు ఉంటే నీకు మోక్షం వస్తుంది నాయన. స్వర్గాధిపతులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏం చేస్తున్నారు? నాయన రాముడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి కళని నీకు మోక్షం ప్రారంభించబడుతుంది. బ్రహ్మగారు తపస్సులో ఉన్నట్లున్నారు. విష్ణుమూర్తి గారిని అడిగి చూద్దాం. అయ్యా విష్ణుమూర్తి గారు, నా పేరు రాముడండి. నేను భూలోకం నుండి వచ్చాను. భూలోకంలో ఎంతో ధ్యానం చేశానండి, ఎంతో సేవ చేశానండి, ఎన్నో పిరమిడ్లు కట్టించాను. మోగజీవుల కోసం ఎన్నో శాకాహార ర్యాలీలు చేశాను. నాకు మోక్షం ఇప్పించండి గురుదేవ. నాయన, మోక్షం అంటే ఎవరికి పడితే వారికి ఇచ్చే పండు కాయో పుస్తకమో కాదు నాయన. నువ్వు చేసే పుణ్యం పైన, నువ్వు నడిచే నడక పైన, నువ్వు మాట్లాడే మాటల పైన నీ మోక్షం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను చిత్తపుత్రుని పిలుస్తాను. అతను మోక్షంలో ఈ స్థితిలో నీ పేరు ఉందో లేదో అతను చూపిస్తాడు. చిత్రగుప్తుల వారా? ఆయన యమలోకంలో కదా ఉంటారు. అందరి పాపపుణ్యాలు లెక్కిస్తారు కదా. ఆయనకి ఇక్కడేం పని ఈ లోకంలో?
కంగారు పడకయ్యా, అంతా నీకు తెలుస్తుంది. చిత్రగుప్త, చిత్రగుప్త. అయ్యా, నన్ను ఎందుకు పిలిపించినారు? అయ్యా మహానుభావు, మీరు ఎవరోలా కదా ఉండాలి. ఇక్కడ మీకేం పని? స్వర్గంలో స్టాఫ్ తగ్గిపోయింది. భూలోకంలో పాపాలు ఎక్కువైపోయి స్వర్గానికి వచ్చే భక్తులు తగ్గిపోయారు. నేను డిప్యుటేషన్ మీద చేస్తున్నాను. చిత్రగుప్త, అయ్యా, స్వర్గం యొక్క జీడిపి బాగా పడిపోయింది. అసలు ఇక్కడ తినడానికి తినడానికి జనాలు అల్లాడుతుంటే మోక్షం కావాలని వింటారండి. ఈ సంవత్సరం మోక్షం లిస్టులో ఈ రాముడి పేరు ఉందేమో చూడు నాయనా. ఎన్నో కష్టాలు పడి, ఎంతో పుణ్యం చేసి, ఎన్నెన్నో పిరమిడ్లు జ్ఞానమందిరాలకి హాజరయ్యి, ఎన్నో సాకార ర్యాలీలు చేసి, ఎన్నో పుణ్యాలు చేసిన వ్యక్తి స్వర్గం వరకు వచ్చాడంటే ఆ లిస్టులో అతని పేరు ఉంటుంది కదా. ఒక్కసారి చూడు. అవ్వ సార్, మోక్షం అంటే అదేమైనా మ్యాంగ్లో జాకెట్టా? వెంటనే తీసివ్వడానికి దానికి ఎన్నో దిశానిర్దేశాలు ఉంటాయి. వాళ్ళు భూలోకంలో ఎంతో కాలం సాధన చేసి జ్ఞానాన్ని సంపాదించుకొని అప్పుడు కానీ మోక్షం కోసం అర్జించకూడదు. ఈ సంవత్సరం కాకపోయినా కనీసం వచ్చే సంవత్సరం లిస్టులో అయినా మన రాముడి పేరు ఉండేటట్లు చూడవయ్యా. ఈయన కర్మ చిట్టాను ఒకసారి చూస్తాను. చూసి అవి సరిగ్గా ఉంటే కనుక అప్పుడు ఆలోచిద్దాం ఈయనకి మోక్షం ఇవ్వాలా వద్దా అనేది. చిన్నప్పుడు క్లాస్ రూమ్లో పక్కవాడి పెన్సిల్ దొంగతనం చేయడం, ఆ తర్వాత పెద్దయ్యాక కాలేజీలో టీచర్కి లవ్ లెటర్ రాయడం, పెళ్ళైన తర్వాత పక్కింటి మంగతాయర్ని గోడదొక్కి వారి ఇంట్లోకి ప్రవేశించడం, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద పాపాలైతే లేవు కానీ చిన్న చిన్న పనులు మాత్రం కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఈయనకి మోక్షం ఇవ్వడం అనేది కొంచెం కష్టం. మరి కొంతకాలం భూమికి వెళ్ళి అక్కడ కొంతకాలం సాధన చేసిన తర్వాత మరలా ప్రయత్నం చేస్తే అప్పుడు కానీ చెప్పలేం. అయ్యా, చిన్న చిన్న తప్పుల్నే పట్టించుకుంటున్నారు కానీ నేను చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు గుర్తించరా? మోక్షం ఇవ్వకపోతే పోయారు కానీ మా కాపురంలో చిచ్చు పెట్టారు. ఇప్పుడు నేను ఈ స్వర్గంలో ఉండలేను, భూలోకంలోకి వెళ్ళలేను. దీనికి పరిష్కారం మీరే చెప్పండి. నేను కానీ పిలిస్తే ధ్యానం చేస్తున్నాను, జ్ఞానం సంపాదిస్తున్నాను అని చెప్తావా? పక్కింటి పంకజం దగ్గరికి గోడ దూకెళ్తారా? మీ సంగతి చెప్తాను. ఇప్పటికైనా మోక్షం ఇప్పించండి. అయ్యా, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మోక్షం కోసం అందరూ తాపత్రయపడతారు. భవబంధాల నుంచి దూరమై మోక్షం సిద్ధి కలుగుతుంది. మీరు భూమిపైకి వెళ్ళి ధ్యాన సాధన చేయండి, మోక్షం సిద్ధి అదే లభిస్తుంది. మోక్షం ఇప్పించండి. విను నాయన, మోక్షం అంటే ఒక రోజులోనో ఒక జన్మలోనో లభించేది కాదు. ఒక ఆత్మ మానవ జన్మల్లో ప్రవేశించిన తరువాత తమోగుణంలో సుమారుగా 100 జన్మలు, రజోగుణంలో 100 జన్మలు, సత్వగుణంలో 100 జన్మలు తీసుకొని రకరకాల కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలితాలను అనుభవిస్తూ అనుభవ జ్ఞానాన్ని పొందుతుంది. ఆత్మ చివరిగా శుద్ధ సాత్విక జన్మంలోకి ప్రవేశించి ఆనాపానసతి ధ్యానాన్ని నేర్చుకొని ఆత్మజ్ఞానం సంపాదించిన ఆ ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతూ తాను బ్రహ్మజ్ఞానాన్ని పొందుతుంది. మోక్షం అనేది ఒకరు ఇచ్చేది కాదు నాయన, ఎవరికి వారే సంపాదించుకోవాలి. మోక్షానికి ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న కర్తవ్య కర్మలు పూర్తి కాలేదు నాయన. ఇంకా భూమి మీద నీ కర్తవ్య కర్మలు మిగిలే ఉన్నాయి. ఇప్పటి వరకు నువ్వు చేసిన మంచి కర్మల వల్లనే స్వర్గానికి రాగలిగావు. మోక్షం కావాలంటే నేను సృష్టించి ఇచ్చిన మీ దేహాలకు శుద్ధ సాత్విక శాకాహారం అందిస్తూ నిరంతర ధ్యాన సాధన చేస్తూ ఇతరులతో చేయిస్తూ నేను నాది అనే అహంకార మమకారాలను విడిచిపెట్టి ఏ ఫలితాలు ఆశించని నిష్కామ కర్మలు చేసి జన్మరాహిత్య స్థితికి నువ్వు చేరిన నాడు నీకు తప్పక మోక్షం లభిస్తుంది. అంతవరకు మానవునికి ఈ జన్మలు కర్మలు అనుభవించక తప్పదు నాయన. అయ్యా, కనీసం మీరైనా సరే మోక్షం ప్రసాదించండి అయ్యా. మోక్షం కావాలి అన్నారు కదా నాయన,
మీ ఇద్దరిలో ఎవరికి మోక్షం కావాలి? అయ్యా, ఆ మోక్షం ఏదో ఆయనకే ఇప్పించండి. ఎప్పుడూ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ మోక్షం ఏదో ఆయనకే ఇప్పించండి. అయ్యా, ఆ మోక్షం ఏదో నా భార్య అయినటువంటి కాంతకి ఇప్పించండి. పెళ్ళైన దగ్గర నుంచి ఆమె నన్ను ఎప్పుడు ఏమీ కూడా అడగలేదు. ఆమెకు మోక్షం కావాలని మొదటిసారిగా నోరు తెరిచి అడిగింది. ఆమె చూడడానికి గయ్యాలుగా ఉన్న ఆమె మనసు ఎంతో సున్నితమైంది కాబట్టి ఆ మోక్షం ఆమెకే ఇప్పించండి. ఆ మోక్షం ఏదో ఆయనకే ఇప్పించండి. ఆ మోక్షం ఆమెకే ఇప్పించండి. పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వేంచేస్తున్నారా? అయ్యా, ఎంతటి చైతన్యం మీది! మీరు భౌతికంగా లేకపోయినా మీరు స్థాపించినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎంతో అద్భుతంగా నడుస్తుంది. ఇంత గొప్ప గురువులు పొందినందుకు నేను ఎంతగానో అదృష్టవంతుని. మీరు చెప్పిన ధ్యానం చేసి ఈ భూమండలం నుండి ఈ యొక్క సూక్ష్మలోకాలకు వచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. నీ మోక్షం సంగతి నేను చూసుకుంటాను కానీ ఇంతకీ భూమండలం ఎలా ఉంది? మీరు స్థాపించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరింత ముందుకు విస్తరిస్తూ ఉంది. ధ్యాన మహాయాగాలు ఆగలేదు, ధ్యాన మహాయజ్ఞాలు ఆగలేదు, శాకాహార ర్యాలీలు ఆగలేదు, పిరమిడ్ జగత్తు ఆగలేదు, శాకాహార జగత్తు ఆగలేదు, అహింస జగత్తు ఆగలేదు. వేలాది పిరమిడ్లు నిర్మిస్తూనే ఉన్నారు. పిఎంసి ద్వారా లక్షలాది ధ్యానులు తయారవుతూనే ఉన్నారు. ప్రపంచమంతా ఎన్నో పిరమిడ్ సెంటర్లు మొదలయ్యాయి. మోగ ప్రాణుల ఆనందంతో భూమిపై ఆటలాడుతున్నాయి. మీ ఆశీర్వాదం వాటికి ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. మోక్షం గురించి పరితపిస్తూనే మోక్షానికి ఇంకా దూరం అవుతున్నావు. ప్రపంచంతో సంసారంలో ఉంటూనే నీకు అందించబడిన వనరులను అవకాశాలను ఉపయోగించుకుంటూ తామరాకు మీద నీటిబొట్టుగా ఆనందంగా సాగిపో. అప్పుడు మోక్షం ఎవరో ఇచ్చేది మనం పొందేది కాదని, అసలు ఉన్నదే మోక్షం అని నీకే అవగతమవుతుంది. మనం సంపాదించే ప్రతి రూపాయిని ఖర్చు చేయడానికే సంపాదించినట్లు ఆత్మ కూడా తాను పొందే ప్రతి శరీరాన్ని జ్ఞానం అనే చమురులో తడిపి ఆధ్యాత్మికత అనే వెలుగును రగిలించి మనతో ఎల్లప్పుడూ ఉన్న మోక్షాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నిస్తుంది. నీ ఇంటికి వచ్చిన వారికే కాదు, వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మరీ ధ్యానం గురించి చెప్పు. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టే చేస్తాను.